అందరికీ వందనములు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను, కనుక అతడు కనబడలేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనమును మనము గమనించినట్లయితే ఇందులో ఒక భక్తుని జీవితం మనకు కనబడుతుంది. ఆయన పేరు హనోకు. హనోకు దేవునిలో గొప్ప విశ్వాస వీరునిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, దేవునికి ఇష్టునిగా జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. మూడవది, ఆయన దేవునితో నడిచినటువంటి వాడు. ఆదికాండము 5వ అధ్యాయము 21లో ఆయన యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ లోక జీవితంలో మనం కూడా హనోకు లాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఒక సత్యము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన మరణము చూడకుండానట్లుగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా ఆయన యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత కదా! ఈ భూమి మీద హనోకు మరియు ఏలియాలు వీరు పుట్టినారు కానీ మరణించకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి! ప్రియ సోదరి సోదరుడా, నీవు నేను కూడా దేవునికి ఇష్టమైన జీవితం ఈ భూమి మీద మనం జీవించాలి. దేవుడు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చేటట్లుగా ఈ లోకంలో మనము బ్రతకాలని మనము గమనించి గ్రహించి హనోకు లాంటి జీవితాన్ని ఈ లోకంలో మనము కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ రీతిగా మనం ప్రతిదినం ఎదురయ్యే శోధనలను జయించి సహిస్తూ ఎక్కడనో అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తాం. ప్రతి ఇక్కట్టులో, ఇబ్బందిలో, సమస్యల్లో దేవునిపై నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాస వీరుల జాబితాలో మన పేరు కూడా ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడితే అది ఎంత ధన్యకరమో కదా! కాబట్టి ఆలోచన చేద్దాం. హనోకు లాంటి జీవితాన్ని మనం కొనసాగించుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సిద్ధపరచునుగాక. దేవుని కృప మీ అందరికీ